హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, మా ఫ్యామిలీలో రాఖీ సెలబ్రేషన్స్ గురించి. రాఖీ అంటే రక్షణ అని అర్థం. ఇది అన్నా చెల్లెలు, అక్క తమ్ములు జరుపుకునే మహోత్తరమైన పండగ. తమ సోదరులు ప్రతి ఒక్క పనిలోనూ విజయం సాధించాలని కోరుతూ, వారు జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటూ కట్టే రక్షణ దారాన్ని రాఖీ అని అంటారు. ఇక్కడ మా పెద్ద వదిన అండ్ చిన్న వదిన రాఖీ కడుతున్నారు. ముందుగా నుదుటన కుంకుమ పెట్టి తర్వాత రాఖీని కట్టి తర్వాత హారతి ఇచ్చి వాళ్ళ క్షేమాన్ని కోరుకుంటారు. సోదరులు సైతం తమ సోదరికి జీవితాంతం ఎల్లప్పుడూ రక్షణగా ఉంటామని వాగ్దానం చేస్తారు. అసలు రాఖీ సాంప్రదాయం ఎలా వచ్చిందో ఖచ్చితంగా తెలియదు, కానీ ఈ ఆచారం అనాదిగా ఉందని తెలిపే ఆధారాలు మాత్రం ఉన్నాయి. అందులో ఇది ఒకటి. అనగనగా శ్రీకృష్ణుడు శిశుపాలుడిని తన 100 తప్పుల తర్వాత సంహరిస్తున్నప్పుడు తన వేలికి గాయమై రక్తం కారుతుంటే ద్రౌపది ఏమాత్రం ఆలోచించకుండా తన చీర కొంగును చింపి పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీకృష్ణుడి వేలికి కట్టిందంట. అప్పుడు శ్రీకృష్ణుడు బయటకేమి చెప్పకున్నా తన మనసులో ద్రౌపదిని చెల్లిగా భావించి తనకే కష్టం ఉన్నా కాపాడుకుంటాను అనుకున్నాడంట. ద్రౌపదికి నిండు సభలో అవమానం జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణుడిని తలుచుకుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకి అంతులేని చీరను ప్రసాదించి కష్టం నుండి రక్షించాడు. కాబట్టి ఈ పండగని మనం రక్షాబంధన్ అని జరుపుకుంటున్నాము. అనురాగం, అనుబంధం, ఆత్మవిశ్వాసం అన్నీ సమపాలలో కలిసిన బంధమే రక్త సంబంధం. ఎల్లలు లేని ప్రేమ, వెలకట్టలేని విలువలకు ఇది ఒక చిహ్నం. కలిసిమెలిసి పెరిగిన, అల్లరి చేస్తూ గడిపిన, కష్టాల్లో తోడుగా నిలిచిన సోదరీమణుల ప్రేమ ఎప్పుడూ త్యాగాన్ని కోరుకుంటుంది. రక్షాబంధన్ తోబుట్టువులకు పవిత్రమైన పండగ. ప్రతి కష్టంలో సోదరులు తోడుంటారనే విశ్వాసానికి గుర్తు. రాఖీ పండగ శ్రావణ మాసంలో జరుపుకుంటాము. సోదరీమణుల మధ్య అనుబంధాన్ని ఈ పండగ గుర్తు చేస్తుంది. ప్రతి భారతీయ పండుగ వెనుక సారాంశం ఏంటి అంటే ప్రేమ, స్నేహం, బంధం ఇలాంటివి. ఇది రక్షాబంధన్కి కూడా వర్తిస్తుంది. పవిత్ర శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమ నాడు ఈ రాఖీ పండుగని జరుపుకుంటాము. సంవత్సరం అంటే 2025లో ఆగస్టు 9వ తారీఖు వచ్చింది. కేవలం తోడబుట్టాల్సిన అవసరం లేదు. మన మంచి కోరుకునే వాళ్ళు ఎవరితో అయినా రాఖీ కట్టవచ్చు. ఇక్కడ మా బాబుకి మేనకోడలు ఇద్దరు రాఖీ కట్టారు. పక్కన కూర్చుంది మేనల్లుడు. రాఖీ, రక్షాబంధన్, రాఖీట్ల పున్నమి ఇలా పేర్లెన్నున్న పండగని మాత్రం ఇలాగే జరుపుకుంటాము. రాఖీ రోజున సోదరి తన సోదరుడికి మణికట్టుపై పవిత్రమైన రక్షణ దారాన్ని కట్టి వారి మంచి ఆరోగ్యం, అదృష్టం, శ్రేయస్సు మరియు దీర్ఘాయుష్ను కోరుకుంటారు. మీరు లాస్ట్ ఇయర్ నుంచే మన ఛానల్ స్టార్ట్ అయింది అండ్ ఆ వీడియోలో కూడా ఉంటుంది. నేను మా బాబుకి రాఖీ కడతాను. లాస్ట్ ఇయర్ అనే కాదు, వాడు పుట్టినప్పటి నుంచి ప్రతి రాఖీ కడుతూనే ఉన్నాను. నేను మా చెల్లి ఇద్దరమే అండ్ మాకు ఓన్ బ్రదర్స్ లేరు, కాబట్టి ఇలా కోరిక నెరవేరింది. ఇలా రాఖీ కడుతున్నప్పుడు నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష అండ్ మన ఇద్దరము దేశానికి రక్ష అని చెప్పి అనుకుంటూ ఉంటాము. ఇంకొక రాఖీ వచ్చేసి మా అన్నయ్యకి కూడా ఓన్ సిస్టర్స్ లేరు. ఎవ్రీ ఇయర్ సెకండ్ రాఖీ వచ్చేసి అన్నయ్యకి కడతాను. నన్ను ఒక చెల్లిగా కంటే పెద్ద కూతురులా ట్రీట్ చేస్తాడు. నాకు చాలా బాగా నచ్చుతుంది. అన్నయ్య వ్యక్తిత్వం అండ్ మంచితనం మాటల్లో చెప్పలేను, కానీ ఇలాంటి వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. నెక్స్ట్ రాఖీ ఎవరు అంటే నా కూతురి ఫ్రెండ్. తను అన్నయ్యకి రాఖీ కడతా అని వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. తనకి తమ్ముడున్నాడు, అన్నయ్యలు లేరని చెప్పి కడుతున్నాను అని వచ్చింది. ఈ పండగని కేవలం సోదరీమణుల మధ్య బంధాన్ని మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులందరినీ ఒకే చోట చేర్చి ప్రేమానుబంధాలను పంచుతుంది. ఎవ్రీ ఇయర్ 2 సార్లు మాత్రం గ్యాదర్ అవుతాము తప్పకుండా. అది ఒకటి రాఖీ, ఇంకొకటి మా బాబు బర్త్డేకి. ఈసారి పెద్దమ్మ, పెద్దనాన్న, అన్నయ్య, వదిన అండ్ చిన్న వదిన, మేనకోడళ్ళు, మేనల్లుడు అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాము. రాఖీ తర్వాత అందరం కలిసి లంచ్ స్టార్ట్ చేసాము. సో ఇది ఇవాల్టి మన వీడియో. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకి మాత్రం పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్. సర్వేజన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.
Stay tuned for more information videos.